ముగ్గురు కొత్త వాళ్ళని నేను 100 అడుగుల ఎత్తులో బంధించాను. ఇక వాళ్ళు గనుక ఇక్కడ 30 రోజులు సర్వైవ్ అవ్వగలిగితే $2,50,000 గెలుచుకుంటారు. ఒకరికొకరు హాయ్ చెప్పుకోండి. హాయ్ హాయ్, నేను ఆలిసన్. యాంగస్, నిన్ను కలవడం సంతోషం. మీలో ఎవరికైనా ఎత్తులంటే భయమా? అవును, చెప్పాలంటే నాకు అసలు భయం లేదు. నా గుండెలో ఎందుకో కొంచెం దడ పుడుతోంది. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మీరు కింద పడిపోతే గేమ్ ఓడిపోయినట్టే. నేను కిందకి వెళ్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కింద పడిపోతే మొత్తం పోయినట్టే. గుర్తుపెట్టుకుంటా. నేను రోజు దాని గురించి ఆలోచిస్తా. మీ ప్రతి బాక్స్ లో వచ్చే 30 రోజులు సర్వైవ్ అవడానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. హే, ఒకసారి ఆలోచించు. నీ పిల్లో గాలికి ఎగిరి పడిపోతే ఇక అంతే, నీకు పిల్లో ఉండదు. కాస్త కూల్ అవ్వు, నన్ను టెన్షన్ పెట్టుకో. నేను యాంగస్ ని తోసేయచ్చా? ఈ సోది వింటే విసుగొస్తోంది. మేము పూర్తిగా సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల్ని వెతకడం కోసం చాలా కష్టపడ్డాం. ఆలిసన్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. నేను హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ ని, డిమాలిషన్ పనులు చేస్తాను. ఇక యాంగస్ యూకేలో మోస్ట్ పాపులర్ రియాలిటీ టీవీ షోలో ఒక స్టార్. అది డేటింగ్ గురించి. నువ్వు డేటింగ్ చేస్తూ బతుకుతావా? అవును, నాకు తెలిసి మనం ఉత్తర దక్షిణ ధృవాల లాంటి వాళ్ళం, కానీ పర్లేదు. కానీ ఎంత కష్టంగా ఉండబోతోందో పాపం వాళ్ళకి తెలీదు. ఈ ఇద్దరు భిన్నమైన వ్యక్తులు 30 రోజులు ఉండగలరా, లేక ఆ టెన్షన్ తట్టుకోలేక పోతారా? నీ టెంట్ ని తగిలెట్టేస్తానేమో. నా టెంట్ని తగలబెడతావా? నీ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే టెంట్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే గాలి బాగా వచ్చింది. ఇది చాలా చిన్నగా ఉంది. నువ్వు ఆకాశంలో క్యాంపింగ్ చేస్తున్నావు. కష్టంగా ఉండబోతోంది. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా కష్టం. ఎందుకంటే మా పాత ఛాలెంజ్ వీడియోలో కాకుండా ఇందులో ఒకరు వెళ్ళిపోయినా సరే వీడియో ఆగిపోదు. ఆ $2,50,000 ని పంచుకునే బదులు చివరి దాకా ఉన్న వాళ్ళకే మొత్తం డబ్బు దక్కుతుంది. పక్క వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకే మంచిదన్నమాట. నేను ఒక 2 గంటలు పడుకున్నానేమో. చలి చంపేసింది. నువ్వు ఆకాశంలో ఉన్నప్పుడు 24 గంటలు ఎండకి వానకి గాలికి తట్టుకోవాల్సిందే. రెండో రోజే మనం కోట్లు అవునా? వేసుకోవాల్సి వస్తుందంటే అది అస్సలు మంచిది కాదు. మనం ఊగుతున్నాం. గాలి కొంచెం గట్టిగానే ఉంది. కానీ ఆ గాలి ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను తోసిస్తే ఎలా ఉంటుందో. నాకు కోపం వస్తుంది, నేను ముందే చెప్పేస్తున్నా. అబ్బా! ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండడం కొంచెం కష్టంగానే ఉంది. అవును, నిజమే. రాత్రి వెదర్ మరీ దారుణంగా ఉంది. గాలి బాగా వీచింది, వర్షం పడింది. అందుకే ఇప్పుడు అంతా తడిచిపోయింది. అయితే నువ్వు పడుకోలేదా? అస్సలు పడుకోలేదు. నేనైతే బానే పడుకున్నా. ఆలిసన్ త్వరగా అలవాటు పడిపోతోంది. నేను స్నాక్స్ తినడానికి నా టెంట్ రెడీ చేసుకుంటున్నా. చికెన్ బురిటో బాల్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకోవైపు యాంగస్. నేను టెంట్ తో కుస్తీ పడుతున్నాను. నాకు ఇందులో ఉండాలని లేదు. ఇది చూడడానికి హాయిగా అనిపించవచ్చు, కానీ అస్సలు బాగోలేదు. కాసేపటి వరకు మళ్ళీ వర్షం పడకపోతే బాగుండు. Oh my God! Oh my God! గాలి మొత్తం నా టెంట్ లోకి వచ్చేసింది. మన టెంట్లు కూడా సరిగ్గా అంచు మీద ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇది మరీ దారుణం. వాన ఆగకుండా పడుతూనే ఉంది. ఈ వాన ఆగకుండా 24 గంటలు పడుతుందేమోనని నాకు భయంగా ఉంది. మొత్తం రాత్రంతా. ఇది అర్ధరాత్రి, ఇంకా వాన పడుతూనే ఉంది. యాంగస్ కి ఆ టెంట్ అంటే చిరాకు, అందుకే అందులో పడుకోకుండా బయట తిరుగుతున్నాడు. నాకు నిద్ర పట్టట్లేదు. నా టెంట్ అంతా తడిసి ముద్దయింది. ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి దూకేద్దాం అనిపించింది. ఓకే, టెంట్స్ లేకుండా తలదాచుకోవడానికి మాకున్న ఒకే ఒక్క ప్లేస్ ఇదే, ఎందుకంటే మిగతాదంతా ఓపెన్ గా ఉంది. నిజానికి ఇదొక టాయిలెట్. నేను టాయిలెట్ మీద ఉన్నాను. అవును, తను టాయిలెట్ మీద ఉంది, నేను కాపలా కాస్తున్నాను. అమ్మయ్యా, వాతావరణం బాగుంది. నాకు తెలిసి 5 రోజుల్లో నేను ఎండని చూడలేక కళ్ళిలా మూసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. 5వ రోజు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా గడిచింది. మై గాడ్, వాన కుమ్మేసింది. ఓ రోజు నిద్ర లేచేసరికి తడిసిపోయాం, అందుకే టాయిలెట్ లో దాక్కుంటున్నాం. కానీ చాలా ఈ కథే మా దారుణంగా ఇల్లు. ఉంది. ఇక్కడున్న టైమ్స్ వీటి గురించి ఏమంటారు? నాకైతే ఇష్టమే. నాకైతే ఇదిగా నాకైతే చాలా అనిపిస్తుంది. లోపల కొంచెం టైట్ గా ఉంది, డాముగా ఉంది, చాలా చల్లగా ఉంది. నా టెంట్ నాకు నచ్చింది, ఇది చాలా క్యూట్ గా ఉంది. మీకు ఇంకా మంచి టెంట్ ఏమైనా కావాలా? అవును. నా టెంట్ అంటే నాకు ఇష్టం, బానే ఉంది. ఇంకా లేదు, నాకు వేరే టెంట్ కావాలి. పైకి తీసుకురండి. Alright, ఆపండి. అవును, ప్లీజ్ ఆపండి. సరిపోతుంది అనుకుంటా. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ 25 అడుగుల దూరంలో 2 కొత్త లగ్జరీ టెంట్స్ ఉన్నాయి. అవి మీ దగ్గర ఉన్న వాటికంటే చాలా రెట్లు బెటర్. అక్కడ దింట్లున్నాయి. ఈ బెడ్ చాలా పొడిగా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, దాని గురించి నేను నా ఏమంటారు? నిర్ణయం మార్చుకున్నా, నాకు అది నచ్చింది. మీరు ఆ లగ్జరీ టెంట్స్ ని చూస్తే అవి నేలకి తగలకుండా ఎత్తులో ఉన్నాయని గమనిస్తారు. అందుకే అవి వెచ్చగా ఉంటాయి. నాకు ఎత్తులో ఉండడమే ఇష్టం. వాటిలో పిలోస్ ఉన్నాయి, దుప్పట్లున్నాయి, ఎక్కువ చోటు ఉంది. పైగా మీకు వాన పడినా కూడా ఏమీ కాదు. అవి బాగున్నాయి, నా మాట వెనక్కి తీసుకుంటున్నా, అవి నచ్చాయి. ఆ టెంట్స్ పైన మీరు చూస్తే మీకు 2 టార్గెట్స్ కనిపిస్తాయి. ఇదిగో 3 టెన్నిస్ బాల్స్, ఇదిగో 3 టెన్నిస్ బాల్స్. మీరిద్దరూ ఆ టార్గెట్ ని ఒక్కసారైనా సరే కొట్టాలి. అలా కొడితే గనక మీకు ఆ కొత్త టెంట్స్ లభిస్తాయి. కానీ మీలో ఒక్కరు మిస్ అయినా సరే టెంట్స్ పోవడమే కాదు, మీ ప్లాట్ఫామ్ లోని ఈ భాగాన్ని నేను తీసేస్తాను. అంటే మీకున్న ఆ స్థలంలో పావు భాగం మాయమైపోతుందన్నమాట. రిస్క్ చాలా ఉంది. అవును, మరి ఫోకస్ పెట్టాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న ఈ గాజు ప్లాట్ఫామ్ మొత్తం పోతుంది.
మీలో ఒక్కరు కొట్టలేకపోయినా సరే సో మీరిద్దరూ కనీసం ఒక్క షాట్ అయినా సరే కొట్టాల్సిందే. మన ఇద్దరం కాన్సన్ట్రేట్ నువ్వు చేయాలి. focus నేను పెట్టు. చేస్తా, నేను Focus ఫిక్స్ అయ్యాను, పెట్టు. నేను ఫోకస్ చేస్తున్నా, నేను ఫిక్స్ నాకు కూడా అయిపోయా. సరిపోయింది. నేను 6'5". ఓకే కమాన్. 6-2కి దగ్గరగా కానీ సర్లే. నువ్వు కొట్టగలవా? ఫస్ట్ విసిరేదాకా నేనేం చెప్పలేను. అది విసిరాక అర్థమవుతుంది కొట్టగలనో లేదో. ఇది చాలా పెద్దది, అంతా దీని మీద ఆధారపడి ఉంది. మీరిద్దరూ మిస్ అయితే ఇక అంచు మీద నుంచి దూకేయండి, నేను వీడియో ఆపేస్తాను. అమ్మో నాకు చాలా టెన్షన్ గా ఉంది. అన్నట్టు అసలు ఇక్కడ గాలే లేదు. లేదా కొంచెం కూడా లేదా? నాకైతే గాలి తగలట్లేదు. సరే అయితే నేను కొట్టేస్తా. నేను విసిరేస్తున్నా అంతే. సరే కానీ నేను కూల్ గా ఉంటాను. అసలు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను? ఫస్ట్ రో లోనే తగిలింది. నువ్వు సాధించావు. మొదటిసారి. ఎలాగైతే నేను కొట్టేస్తాను. దాని తర్వాత ప్రెషర్ మామూలుగా లేదు. ఆల్రైట్, ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ప్రెజర్ కి పిచ్చెక్కిపోతుంది. నీకు ఇప్పుడు 3 ఛాన్స్లు ఉన్నాయి. నీ సీక్రెట్ ఏంటి? అస్సలు ఆలోచించకు, విసిరే అంతే. ఆల్రైట్, తను ఫస్ట్ రన్ లోనే కొట్టగలడా? ఓ మిస్ చేశాడు. నా అలిసన్ నన్ను క్షమించు, నేను కొట్టలేకపోతే. నువ్వు రెండో రోజే వెళ్ళిపోవాలని నాకు ఏయ్, తెలుసు. నాకు ధైర్యం చెప్పు, ఎంకరేజ్ చెయ్యి, జోష్ విషయం ఇవ్వు, ఏంటంటే జోష్ ఇవ్వు, అతను come on. గనుక అక్కడ ఒక్క టార్గెట్ మాత్రమే ఉండేది. నీ దగ్గర ఇంకా ఒక్క బాలే మిగిలిందే. కమాన్, నిదానంగా కొట్టు. ఒక నిమిషం, విసిరే ముందు నువ్వు తనకు కొంచెం ధైర్యం చెప్పు. ఓకే ఫోకస్ పెట్టు. నువ్వు కొట్టకపోతే గనక మన ఇద్దరం ఈ పాత టెన్స్ లోనే పడుకోవాలి. ఆ తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తే నేను అస్సలు విన్ను. అంతేకాదు, కేవలం టెంట్లే కాదు, ఫ్లోర్ లో ఈ భాగం పోతుంది. అతను మిస్ అయిన నెక్స్ట్ సెకండ్ వెంటనే మేము ఈ ప్లాట్ఫామ్ ని విప్పేయడం మొదలు పెడతాం. నువ్వు నిలబడ్డ ప్లేస్ నుంచి కింద పడిపోతావు. ఓరి నాయనో. టార్గెట్ కొట్టడానికి నీకు ఆ ఒక్క మాట చాలు. హే, నువ్వు 30 రోజులు ఉంటావా లేదా అన్నది ఈ ఒక్క ఛాన్స్ తో తెలిసిపోతుంది. నువ్వు తన్ని నిరాశపరుస్తావా? డ్యూడ్, ఈ ప్లాట్ఫామ్ బీభత్సంగా ఊగుతుంది. సరే. నిలబడ్డ ప్లేస్ నుంచి కింద పడిపోతావు. ఓరి నాయనో. టార్గెట్ కొట్టడానికి నీకు ఆ ఒక్క మాట చాలు. హే, నువ్వు 30 రోజులు ఉంటావా లేదా అన్నది ఈ ఒక్క ఛాన్స్ తో తెలిసిపోతుంది. నువ్వు తన్ని నిరాశపరుస్తావా? డ్యూడ్, ఈ ప్లాట్ఫామ్ బీభత్సంగా ఊగుతుంది. సరే. ఓ మై గాడ్, తను మిస్ చేశాడు. నేను నమ్మలేకపోతున్నాను. డ్యూడ్, ఇది చాలా బాధాకరం. నన్ను క్షమించు. ఓ నో, ఓ నో, ఓ నో. నేను ఆ టెన్షన్ తట్టుకోలేకపోయాను. నువ్వు ఇంకొంచెం బేస్బాల్ ఆడుంటే బాగుండేదేమో. నేను నమ్మలేకపోతున్నా. ఓ మై గాడ్. హే చాండర్, నోలన్, వాటిని తోసేయండి. అయ్యయ్యో. ఆ టెన్స్ కి టాటా చెప్పేయండి. అయ్యో వద్దు. ఆ ఉంటుంటే గేమ్ మొత్తం మారిపోయేది. అవును, ఉండి ఉండేది. అవి కింద పడిపోయినా సరే సౌకర్యంగానే కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఉంది. ఓ చాలా నిరాశగా ఉంది. ఇదిగో మొదటి టైల్ పోతుంది. ఇప్పుడు ఇది పోయింది. ఓ నో. పదండి వెళ్దాం. అబ్బా, అది చాలా దారుణం. 10వ రోజైనా మంచి జరగాలని కోరుకుందాం. యా, మన 10వ రోజున మాత్రం చెడగొట్టు. వాళ్ళ ఫ్లోర్ లో పావు భాగం పోయేసరికి చోటు తగ్గడం వల్ల వచ్చే కష్టాలు యాంగస్, అలిసన్ కి వెంటనే తెలిసొచ్చాయి. ఉదయం లేవగానే చూస్తే అక్కడ నేల ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర లేవగానే ఫుల్ అలర్ట్ గా ఉండాలి. గేమ్ గురించి నీకు పీడకలలు రాకపోతే ఆశ్చర్యంగా ఉంది. గేమ్ గురించి నాకు పీడకలు రానక్కర్లేదు, ఎందుకంటే నేను బతుకుతుంది ఒక పీడకల్లా ఉంది. ఇదే ఒక పీడకల. ఛాలెంజ్ ఓడిపోయినందుకు యాంగస్ తన మీద తనే కోపంగా ఉన్నాడన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది. మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అని వాటినే చూస్తున్నా. ఏ హీరో అయినా ఓడిపోయాక చేసేది ఇదే. సైలెంట్ గా ఉండి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు, చేసిన దానికి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నా. అలిసన్ కి కూడా తన మీద కోపంగా ఉంది. అవును, అది ఖచ్చితంగా నీ తప్పే. మళ్ళీ మనకు టెంట్ దొరికే ఛాన్స్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. అదే మనకు వచ్చిన లాస్ట్ ఛాన్స్ ఏమో అనేది కూడా మనకు తెలియదు. నాకు తెలీదు. అందుకే ప్లాట్ఫామ్ ని కోల్పోవడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన దగ్గర పోగొట్టుకోవడానికి ఇంకెక్కువేం లేదు. మనం ఇంకేమైనా కోల్పోతే మనం ఇంకా కోల్పోతే తట్టుకోలేం. వాళ్ళిద్దరు ఇంకా ఆకాశంలో బతకడానికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు పురుగులతో వేగాల్సి వస్తుంది. చూడండి, అది అప్పుడే రెక్కలాడిస్తోంది. ఓ, అది నా వైపు చూస్తుంది. ఆ! ఫుడ్ కూడా అంతగా బాగోలేదు. అది పరమ చెత్తగా ఉంది. నేను ఇందాక తిన్న చికెన్ చూసావా? అది పిల్లి ఆహారంలో వాళ్ళు ఉంది. వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినా సరే కలిసి ఉండటానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డబ్బులు నాకు ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బులోనే పెరిగాను, కానీ దానివల్ల నాకేం ఉపయోగం అనిపించలేదు. నా దగ్గర డబ్బులు లేనప్పుడే నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, అది ఇది అని నువ్వెన్నైనా చెప్పొచ్చు. కానీ నీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావేమో. ఆ డబ్బు చాలా మంది జీవితాలను మార్చేస్తుంది. అవును, నిజమే. నేను ఆ డబ్బుతో మా తమ్ముడితో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను. కొంచెం సేవింగ్స్ లో ఉంచుతాను. అయితే డబ్బు నీకే దక్కాలనిపిస్తోంది నిజంగా. డబ్బు గురించి యాంగస్ ఎంత తేలిగ్గా మాట్లాడాడో విన్నాక అలిసన్ తనకి సగం కాదు, మొత్తం డబ్బంతా కూడా తనకే దక్కాలని డిసైడ్ అయిపోయింది. యాంగస్, నేను ఒక వ్లాగ్ చేసి వస్తా. నన్ను చెవులు మూసుకోమంటావా? యా, ఇది కొంచెం ఎమోషనల్ మ్యాటర్.
సరే, నా గేమ్ ప్లాన్ గురించి ఇప్పటిదాకా ఎక్కువగా మాట్లాడలేదు. ఈ 30 రోజులు లేదా 100 రోజుల ఛాలెంజ్ లో ఇప్పటిదాకా ఎవరు చివరి దాకా ఉండి పక్క వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసింది లేదు. అలా చేయాలని నాకు నేనే చెప్పుకున్నా. నేను జోక్ చేయట్లేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో కూడా మాకు గుర్తుండట్లేదు. అందుకే ఇలా చేస్తున్నాం. దీనివల్ల మా మైండ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఈ రోజు 8వ రోజు. ఈ సన్సెట్ చూడడానికి ఎంత బాగుందో. వాళ్ళిద్దరు ఇప్పుడు బాగా కలిసిపోయారు. క్యాచ్ గా ఆడదామా? ఏదో నువ్వు పెద్ద అథ్లెటిక్ వన్ అన్నావు. నేను ఒక క్యాన్ విసిరితే ఊహూ. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దేవుడా, ఈ గాలి ఒకటి బాబోయ్. ఎంజాయ్ చేయాల్సిందే, తప్పదు కదా. గుడ్ మార్నింగ్. చలి చంపేస్తోంది. ఎండలో నుంచున్నాను. వెచ్చగా ఉంటుందేమో చూస్తున్నా. అబ్బా, చలి, చాలా చలిగా ఉంది. కానీ వాళ్ళకి సమస్య వాతావరణం ఒక్కటే కాదు. నాకు ఆ టార్టిల్లాలు అస్సలు నచ్చలేదు. మనం ఎప్పుడెప్పుడు మంచి తిండి తిందామా అని ఉంది. ఇప్పుడు 10వ రోజు. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఇద్దరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, బానే ఉన్నాం. గాలి ఇప్పుడు ఇంతే దారుణంగా ఉంటుందా? చాలా దాదాపు వరకు ఇంతే. అంతే. ఇప్పుడు మన దగ్గర ఓ బటన్ ఉంది. ఈ బటన్ ఇక్కడ ఎందుకు ఉంది అనుకుంటున్నారు? దేని నుంచైనా తప్పుకోవడానికా? ఓ, అంటే ఇది నొక్కితే క్విట్ అవ్వడానికి డబ్బులు ఇస్తారనా? అవును. నో, ఒక పెద్ద రంపపు బ్లేడ్ ని ఆపడానికి. దాన్ని పంపండి. మీకు ఎదురుగా వచ్చే 30 రోజులకి సరిపడా ఫుడ్ ఉంది. అది మీ దగ్గరున్న ఆ ప్యాకెట్ ఫుడ్ కంటే చాలా రెట్లు బెటర్ గా ఉంటుంది. ఆ ఫుడ్ మీకు దక్కకుండా ఆపుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఆ రంపం బ్లేడ్ ఆ తాడుని కోసేయడమే. చూసారుగా, వచ్చే 24 గంటల్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ బ్లేడ్ కింద పడిపోవడం మొదలవుతుంది. ఆ తాడుని కోసే లోపే మీరు ఆ రెడ్ బటన్ ని నొక్కి దాన్ని మళ్ళీ పైకి పంపించాలి. కానీ మీరు బటన్ నొక్కకపోతే ఆ ప్లాట్ఫామ్ వెంటనే కింద పడిపోతుంది. అదే విధంగా మీ ఫుడ్ కూడా మీ టెన్స్ లాగే కింద పడిపోతుంది. ఓరి దేవుడా. మీరు ఓడిపోతే ఫుడ్డే కాదు, మీ ఫ్లోర్ లో ఒక పార్ట్ కూడా పోతుంది. ఫుడ్ కంటే ఫ్లోర్ గురించే నా బాధ. కనీసం ఈ గేమ్ లో అయినా తను పాడు చేయడం అనుకుంటున్నాను. దాన్ని నేను మిస్ చేయలేను కదా, అది ఇక్కడే ఉందిగా. కానీ నువ్వు తన్ని నమ్ముతావా? ఇంతకు ముందే తను నిన్ను నిరాశపరిచాడు. గేమ్ స్టార్ట్ చేయండి. 24 గంటల టైమర్ స్టార్ట్ అయింది. బాయ్. బాయ్. లవ్ యూ. చెప్తాడులే. మనం మా ఫ్లోర్ కోసం గట్టిగా నిలబడాలి. ఇది మన తప్పు సరిదిద్దుకునే టైం. ఇక వెళ్ళు. కమాన్. నువ్వు వాష్రూమ్ కి వెళ్ళాలంటే అప్పుడు నువ్వు దాన్ని కిందకి రానివ్వాలి. అప్పుడు అది పైకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ లోపు నువ్వు పని కానిచ్చేయచ్చు. 1 గంట, ఆ తర్వాత మళ్ళీ పడొచ్చు. ఈ రాత్రి కష్టమే. బటన్ బటన్ వెనక్కి పైకి 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 వెళ్తుంది. నేను అప్పుడే హసిపోయాను. ఓ యా, నేను ఆ పైన కడుపు నిండా తినేస్తా. ఇది లిటరల్ గా పగలు రాత్రి జరిగే ఛాలెంజ్. ఇందులో మనం ఏ టైంలో అయినా సరే ఓడిపోవచ్చు. ఈ చెత్త ఎమ్మారి, నాకు ఆ ఫుడ్ దొరికితే బాగుండు. ఈ ఛాలెంజ్ లో కష్టమైన విషయం ఏంటంటే ఆ రంపం ఎప్పుడైనా సరే పడిపోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించు, 20 గంటల లోపే మనం వేడి వేడి కాఫీ తాగొచ్చు. యాంగస్, యాంగస్. అయ్య బాబాయ్, జస్ట్ మిస్ అయింది. కానీ చివరికి వాళ్ళు మార్చి పడుకోవాల్సి వచ్చింది. ఎలిసన్ ముందు పడుకుంది. గుడ్ నైట్. యాంగస్ ఆ బటన్ ని కనిపెట్టుకొని ఉంటాడని, వాళ్ళని గేమ్ లో ఉంచుతాడని నమ్మి. సో ఇది ఇంతకంటే కిందకి రాకూడదు. బ్యాంక్ ఇక నేను కాసేపు ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు. సరిగ్గా చూస్తున్నాడో లేదో చూడడానికి పక్కన ఆలిసన్ లేకపోయేసరికి యాంగస్ దృష్టి మళ్ళింది. ఆ తర్వాత పూర్తిగా నిర్లక్ష్యంగా తయారయ్యాడు. యాంగస్, నీకేమైనా పిచ్చా? నన్ను క్షమించు. నిజంగా నాకు స్పృహ తప్పినట్టు అయింది. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సడన్ గా రంపం సౌండ్ వినిపించింది, అంతే, అయిపోయింది. నన్ను క్షమించు ప్లీజ్. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఓ మై గాడ్, హే గాయ్స్. అసలు ఏం జరిగిందో నాకే తెలీదు. కళ్ళు బయర్లు కమ్మినట్టు అయింది. అవును, అక్కడ కనిపిస్తోంది నా వైఫల్యానికి సాక్ష్యం. దీని ప్రభావం వల్ల ఫుడ్ పోవడం మాత్రమే కాదు, ఈ ఫ్లోర్ లో ఇప్పుడు ఇంకో పావు భాగం కూడా తీసేయాలి. ఓరి దేవుడా, వద్దు. సారీ మ్యాన్. నువ్వు బాధపడాల్సిందే. నేను మీ ఇద్దరిని 15వ రోజు కలుస్తాను. ఎంజాయ్ చేయండి. 10వ రోజు ఛాలెంజ్ ఓడిపోవడం యాంగస్ ని బాగా దెబ్బతీసింది. బ్రతికే ఉన్నావా? నాకు నిద్ర రావట్లేదు. ఇక్కడ ఇంకెన్ని తప్పులు చేస్తానో నాకే తెలియట్లేదు. నేను అంతా చెడగొడుతున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెళ్ళిపోవాలనుంది. నిజంగానా? 90% పక్కా. యాంగస్ పదే పదే తను క్విట్ అవుతానని చెప్తున్నాడు. ఇంక నా వల్ల కాదు. నేను ఇది ఇక మీద చేయలేను.
నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మాట్లాడడానికి మనతో పాటు ఎవరైనా ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. సో పక్కన ఎవరూ లేకపోతే ఈ ఛాలెంజ్ ఇంకా కష్టమైపోతుందని నాకు అనిపిస్తుంది. కానీ మరుసటి రాత్రికే యాంగస్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నాడు. నేను నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను. ఏంటి? నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. నేను నీకు బరువులో మారకూడదు ఇంకా ప్రతిరోజు. నేను నిన్ను ఛాలెంజ్లో చేయలేను. మన ప్లాట్ఫామ్ చూడు ఇప్పుడు ఎంత చిన్నదైందో. మనుషులు అన్నాక తప్పులు జరుగుతాయి, అంత మాత్రాన మధ్యలో ఆపేయక్కర్లేదు. కమాన్ వద్దు. ఉండటమే చాలా ఈజీ కదా. సో యాంగస్ కి డౌట్స్ ఉన్నా సరే 13వ రోజు నేను వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. మీరు ఇప్పటికే 2 ఛాలెంజ్లు ఓడిపోయారు. రెండింట్లోనూ ఆ ఓడిపోయావు. ఫుడ్ ఉండుంటే చాలా డిఫరెన్స్ ఓ, చేసేది. నిజమే. అవును. సరే మీకోసం సర్ప్రైజ్ ఉంది. పద చూద్దాం. మీరు ఆకాశంలో ఉన్నారు కాబట్టి మీకోసమనే మేము ఎయిర్ సపోర్ట్ ని తీసుకున్నాం. అదొక బ్లేమ్. బ్లింపా? మీకు స్నాక్స్ దొరుకుతున్నాయి. స్పెషల్ డెలివరీ మీట్ స్టిక్స్ ని కిందకి దింపుతున్నాం. ఏంటి? ఇది భలే ఉంది. చెక్కిపోతుంది. పొద్దున్న వెళ్ళుకున్నందుకు సంతోషంగా అవును, ఉంది. అసలేంటిది? ఓరి నాయనా. మీకోసమని హుక్స్ తెచ్చాను. ఓ చాలా థ్యాంక్స్. మీట్ స్టిక్స్ కిందికి వస్తున్నాయి. ఆల్రైట్. గాల్లో ఎగురుతున్నా విమానం నుంచి మీట్ 6 అందుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం దగ్గరికి. దొరికింది దొరికింది. దొరికింది దొరికింది దొరికింది. టెరియాకి కిందికి వస్తుంది. ఈ రోజు నాకు అది చాలా అవసరం. అది నన్ను ఊరుస్తున్నట్టుంది. దొరికింది దొరికింది. అవునా? ఇది చేపలు పట్టడం లానే ఉంది, కానీ గాల్లో. లెట్స్ గో. యాంగస్, ఆ ఫుడ్ పోయిన బాధ ఇప్పుడు తగ్గినట్టుంది నీకు. అసలు ఆ ఫుడ్ ఏంటో కూడా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు బ్రో. ఇది దానికంటే బాగుంది. ఇది 4 ఫ్లేవర్ లో దొరుకుతుంది. ఒరిజినల్, టెరియాకి, టర్కీ, అలాగే జీరో షుగర్. Yeah. ఇక్కడికి వచ్చాక నేను తిన్న వాటిలో ఇదే బెస్ట్. అవును, చాలా 100%. చాలా తేడా ఉంది. ఎంజాయ్. బాయ్ Bye, గాడ్. బాయ్ కార్న్. మీరు ప్రపంచంలోని బెస్ట్ బీఫ్ స్టిక్స్ తినాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వాల్మార్ట్, టార్గెట్, 7-Eleven ఇంకా క్రోగర్ కి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ ప్యాకెట్ ఫుడ్ కాకుండా వేరేది తినడం పనిచేసింది అనుకుంటాను, ఎందుకంటే 14వ రోజు యాంగస్ చాలా మంచి మూడ్తో నిద్ర లేచాడు. ఈ రోజు నీకు ఎలా అనిపిస్తుంది? నిద్ర లేవగానే ఇది ఒక కొత్త రోజులా ఉంది. మనం ఇక్కడ పొందుతున్న ఈ వింత ఎక్స్పీరియన్స్, ఈ అవకాశం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. సో నేను ఇక్కడే ఉంటే గనక నా తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఛాలెంజ్ డే వస్తుంది, మనం ఫోకస్డ్ గా ఉండాలి. 14వ రోజు మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆ మిస్ అయిన ఫ్లోర్ లేకుండా 5 రోజులు ఎలా అనిపించింది? ఖచ్చితంగా 2 రోజులు చాలా కష్టంగా గడిచాయి. యా. ఆ రంపో ఇన్సిడెంట్ తర్వాత అది నా తప్పే. సో మరి మొదలు పెడదామా? సరే. Do it. మీ 15వ రోజు ఛాలెంజ్ చాలా సింపుల్. మేము ఈ 30 అడుగుల బ్యాలెన్స్ బీమ్ ని నేల నుంచి 100 అడుగుల ఎత్తులో కట్టాం. మీలో ఎవరో ఒకరు దాని మీద నడిచి ఆ పక్కనున్న ప్లాట్ఫామ్ ని ముట్టుకుని కింద పడకుండా మళ్ళీ వెనక్కి రావాలంతే. మీరిద్దరు వెళ్లే ముందు వీళ్ళు దేనికి పోటీ పడుతున్నారో చూపించండి. ఒక కొత్త టెంట్ నీ వల్లే పోయింది చూడు, అదే టెంట్. ఇంకా 10వ రోజు నువ్వు పోగొట్టిన ఫుడ్ లో కొంచెం. ఓకే, ప్రశ్న. ఒకవేళ మాలో ఒకరు వెళ్ళి కింద పడిపోతే అప్పుడు Yeah. రెండో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? లేదు, ఎందుకంటే నువ్వు ఓడిపోతే గేమ్ నుంచి అవుట్. ఓ, యా, కాబట్టి ఆ బ్యాలెన్స్ బీమ్ మీద సరే. ఎవరు నడుస్తారో ఇప్పుడు మీరే తేల్చుకోవాలి. నేను అబద్ధం చెప్పను. దీన్ని చూస్తుంటే నేను దాటగలనని నాకు అనిపిస్తోంది. లేదు, ఎందుకంటే నా తప్పు నేను సరిదిద్దుకోవాలి. పైగా నా పరువు కూడా పోతుంది. నేనే చేస్తాను. నువ్వు చేస్తున్నావా? అవును. కానీ సరే, నిన్ను నమ్ముతున్నా. ఇంకా తను పడిపోతే మీ ప్లాట్ఫామ్ లో ఇంకో ముక్క కూడా పోతుంది. యా, దీని మీద చాలా ఆధారపడి ఉంది. నువ్వు గనక పడిపోతే ఆలిసన్ కి దక్కే $2,50,000 ని రిస్క్ చేస్తున్నట్టే. నువ్వు రెడీ అనుకుంటే వెళ్ళొచ్చు. ఓ వెయిట్, అడిగేసే ముందు వెనక్కి రాగలవా? బాయ్స్, నాకు హెల్ప్ చేస్తారా? కార్ దాని పైకి లేపు. నీది నువ్వు వదిలే, నాది నేను వదిలేస్తా. అసలైన బ్యాలెన్స్ బీమ్ ఇదన్నమాట. యాంగస్. యా. ఓ ఇది చాలా చిన్నగా ఉంది. ఓరి దేవుడా. యాంగస్, నువ్వు చేయగలవు. అవును, పోయినసారి ఎలాగే అన్నావు. ప్రాయచిత్తం. ఓరి దేవుడా. నువ్వు చేయగలవు యాంగస్. ఇది చాలా కష్టంగా ఉంది. ఓ ఆల్రైట్, హీరో అనిపించుకో. నువ్వు బర్డ్ అని ఊహించుకో. వద్దులే, పక్షి వద్దులే. ఆగస్ట్ గాల్లో ఎగరడం చూసాం. తను ప్లాట్ఫామ్ దాటేశాడు. పడిపోతే అంతే సంగతి. నిదానంగా వెళ్ళు, కంగారు లేదు. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. ఓరి నాయనో. అదిగో అలా. బాగా చేస్తున్నావు, తను బాగా చేస్తున్నాడు. ఇది మరీ ఊగుతోంది. అది కాదు, నువ్వే ఊగుతున్నావు. తన కాళ్ళు ఎంతలో ఉనుకుతున్నాయో చూడు. అతను 150 అడుగుల గాల్లో వేలాడుతున్నాడు. ఓరి నాయనో, ఈ భీమ్ కదులుతోంది మ్యాన్. కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకో. ఓ
ఆలిసన్ నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. అలా 15 రోజుల తర్వాత నేను ఆలిసన్. యాంగస్, నాకు నిద్ర పట్టట్లేదు. చాలా కష్టంగా గడిచింది. ఆకాశంలో యాంగస్ ప్రయాణం ముగిసింది. ఇప్పుడు నాలో అన్ని ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. అది దాటలేకపోయినన్న కోపం ఉంది, అలాగే ఆ ప్లాట్ఫామ్ ని వదిలేసి వచ్చానన్న బాధ కూడా నాలో చాలా ఉంది. సరే అయితే మనం యాంగస్ టెంట్ ని కింద పడేద్దామా? పడేయచ్చు, దాంతో నీకు పని లేదుగా. నేను వెళ్ళిపోయే టైం వచ్చిందని నాకే అనిపిస్తోంది. అయినా సరే ఓ నాకు ఆ టెంట్ ఇష్టం లేకపోయినా సరే అది అలా పడిపోతుంటే చూడడానికి బాధగా ఉంది. ఓ మ్యాన్, నీ కొత్త ఇంటికి స్వాగతం. దీని గురించి ఏమనుకుంటున్నావు? చూడటానికి పెద్దగా ఏం లేదు. నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నీకున్న ఫ్లోర్ లో సగం పోయింది. అవును, నీకోసం ఏమైనా చేయాలా? మీరు చేయగలిగిందంతా చేసేసారని నాకు అనిపిస్తోంది. మాకు మంచి ఛాన్స్ ఇచ్చారు, మ్మ్. కానీ మేమే ఫెయిల్ అయ్యాం. మేము అంటే యాంగస్ గురించా? యా, 20వ రోజైనా బాగా జరుగుతుందిలే, అప్పుడు కలుద్దాం. అప్పుడే కలుద్దాం. ఓకే, తను కింద పడిపోకపోతే. కానీ రాబోయే రోజులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని తర్వాత తెలిసింది. యాంగస్ లేకుండా ఇదే మొదటి రోజు. అప్పుడే నాకు చాలా వింతగా అనిపిస్తోంది. చాలా సైలెంట్ గా, బోరింగ్ గా ఉంది. ఇక్కడ నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అవును, ఈ 15 రోజులు గడవడం చాలా కష్టం. మీరు చూస్తున్నారుగా, ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు మరీ చిన్నగా అయిపోయింది. సారీ యాంగస్, కానీ నాకు ఈ చోటు చాలా అవసరం. అందుకే నీ రెడ్ బాక్స్ ని పడేస్తున్నా. గుడ్ బై యాంగస్. బయట చాలా గాలి, చలిగా ఉంది. అక్కడ బయట నరకం చూసే బదులు ఇక్కడే ఉండడం బెటర్. ఇప్పటిదాకా చూసిన వాటిలో ఇదే అతి భయంకరమైన చలి రాత్రి. దారుణంగా ఉంది, భరించలేనంతగా గాలి వీస్తుంది. నా టెంట్లో దాక్కుంటే చాలన్నట్టుంది. కానీ ఆలిసన్ కి పొద్దున్నే ఒక కొత్త సమస్య వచ్చింది. ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు ఇలా సడన్ గా వెళ్లిపోతారని నేను అస్సలు ఊహించలేదు. కొంచెం బోర్ గా ఉంది, నాకు పిచ్చెక్కుతోంది. సో ఆలిసన్ తన దృష్టి వేరే దాని మీద పెట్టింది. యాంగస్ లేకపోయేసరికి మీకు అప్పుడే పిచ్చి పట్టిందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నాకు అలా అప్పుడే నొప్పిగా ఉంది. నేనేం పెద్ద పనులు కూడా చేయలేదు. మనం ఇక్కడ కొంచెం మార్పులు చేయాల్సిన టైం వచ్చింది అనుకుంటా. మళ్ళీ అంచు మీదకి వచ్చేసా. కానీ ఆలిసన్ కి ఎంత బోర్ కొట్టిందంటే, నిజం చెప్పాలంటే నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నట్టుంది. ఇక తను దేంతో పడితే దాంతో మాట్లాడటం మొదలు పెట్టింది. యాంగస్ కి హలో చెప్పు. అచ్చం యాంగస్ లాగే ఉన్నాడు, కాకపోతే కొంచెం కూల్ గా. అర్థమైందా? యాంగస్, అక్కడే కూర్చొని చూస్తూ ఉంటావా లేక ఏమైనా హెల్ప్ చేస్తావా? వాడు నన్ను అలా చూస్తుండడం నాకు ఇష్టమో లేదో తెలియదు, కానీ ఒంటరిగా ఉండడం కంటే ఇదే బెటర్. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే నాకు గుర్తొచ్చింది ఒకటే, ఓ రేపే నా ఛాలెంజ్ డే అని. ఇది జీవితాన్ని మార్చే డబ్బు. అంటే నేనేదో చిల్లర డబ్బులా చూడట్లేదు, ఇది చాలా మంది జీవితాల్ని మార్చగలిగే డబ్బు. ఫ్లోర్ పోతుందేమో అన్న భయం అయితే ఉంది. నాకు టెన్షన్ గా ఉంది. ఇది సాధ్యమవుతుందో లేదో తెలియదు. ఇది నా ఓపికకి పరీక్ష పెడుతోంది. సరిగ్గా నేను అనుకుంది కూడా అదే. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? కూల్ గా ఉండు మస్టర్డ్. ఇది 28th డే. నువ్వు 5 days నుంచి ఒక్కదానివే ఉన్నావు. ఈ స్థలం ఇప్పుడు నీకు సరిపోవడం లేదు. అవును, ఒకవేళ యాంగస్ ఇక్కడ ఉంటుంటే ఈ ప్లేస్ అస్సలు సరిపోయేది కాదు. సో నీకు ఆగస్ట్ తిరిగి రావడం కంటే నీకు ఎక్కువ స్థలం కావాలి. అదే బెటర్. అలా కాకుండా ఉన్న ప్లేస్ కూడా పోయేలా ఒక కొత్త ఛాలెంజ్ పెడితే ఎలా ఉంటుంది? నాకు నచ్చింది. నీకైతే నచ్చింది కదా. ఆ ముళ్ళని పైకి తీసుకురండి. ఈ ప్లాట్ఫామ్ నిండా వందల కొద్దీ 6 అంగుళాల పదునైన ముళ్ళులున్నాయి. ఇంకా ప్రతిరోజు ఒక బెలూన్ ఆ ముళ్ళ వైపు వెళ్తుంది. అది తగలక ముందే నువ్వు బాణంతో ఆ బెలూన్ ని పేల్చాలి. ఒకవేళ నువ్వు మిస్ అయ్యి ఆ బెలూన్ వెళ్ళి ముళ్ళకి తగిలి పగిలిపోతే నీ ఫ్లోర్ లో ఒక ముక్క పోతుంది. బెలూన్లన్నీ వదలండి. అది పైకి వెళ్తుంది. ఆ బెలూన్ చాలా ఫాస్ట్ గా వెళ్తోంది. అదిగో అక్కడ. నువ్వు కొట్టేశావు. Oh my God. Yo, నువ్వు భలే కొట్టావు. Yeah, yes, 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 yes. ఫస్ట్ ట్రై లోనే కొట్టావు. నువ్వేమైనా రాబిన్ హుడా లేదా కాటీ సెవెట్రీ? రోజుకొకసారి ఇలా జరుగుతుంది. సో ఇప్పుడైతే సేఫ్. అవి నాకు ఇంకా అలాగే ఇస్తారా? దీని కింద పడేకో, ఇది నీకు నష్టం. బాయ్. బాయ్ గాయ్స్. యో, తన పని అయిపోయినట్టే. నిజానికి నిన్న రాత్రి ఈ బెలూన్ గురించే నాకు పీడకలు వచ్చాయి. నిన్నటికంటే ఈ రోజే నాకు ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఇక్కడ మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ లో ఇదే కష్టమైందని నాకు అనిపిస్తుంది. ఇది 24/7 నడిచే ఛాలెంజ్. ఎప్పుడు అలర్ట్ గానే ఉండాల్సి ఉంటుంది. బెలూన్ ఎప్పుడు పైకి వస్తుందా అని ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఓ నో, ఓ నో, ఓ నో, ఇది నిజంగానే పైకి వస్తుంది. ఓకే ఓకే. ఓ మై గాడ్, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నా. కానీ ఆలిసన్ కి తెలియని విషయం అది ఏంటంటే, కదులుతుందా? ఓ నో, నిజానికి ఆ బెలూన్లు ర్యాండమ్ గా రావడం లేదు. నో, తను అస్సలు ఊహించిన టైంలోనే అవి వచ్చేలా ప్లాన్ చేశాం. నో 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 నో.
మొదటి బెలూన్ మిస్ అయ్యాను, అందుకే నా ఫ్లోర్ లో ఒక ముక్కను తీసేయాల్సి వచ్చింది. అక్కడ ఎల్లో బాక్స్ పక్కన వెనకాల ఉన్న మూలను ఎంచుకున్నాను. అవును, ఈ ఛాలెంజ్ ఏదో బెలూన్ కొట్టామా అయిపోయిందా అన్నట్టు లేదు. కాదు, లిటరల్ గా చెప్పాలంటే చివరి దాకా ఉండి డబ్బు గెలవాలంటే నాకు ఫ్లోర్ ఉండాల్సిందే. ఇది చావు బతుకుల సమస్య లాంటిది. ఓ, shit. సరే, వచ్చి నా ఫ్లోర్ తీసుకెళ్ళండి. రోజులు గడుస్తున్నా ఆ బలూన్స్ వస్తూనే ఉన్నాయి. అలిసన్ అక్కడ ఉండటానికి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. సమయం వచ్చింది. ఇక నేను కాస్త ప్రెస్ తీసుకోవచ్చు, కానీ కుదరదులే. రేపు మళ్ళీ ఇది చేయాలి. కానీ అలిసన్ కి తెలియని విషయం ఏంటంటే తను రేపు చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది ఫైనల్ ఛాలెంజ్ టైం. హే, ఎలా ఉంది? అంటే ఘోరంగానూ లేదు, సూపర్ గానూ లేదు. ఇంకా 5 రోజులే మిగిలాయి. ఏమనిపిస్తుంది? పిచ్చెక్కుతోంది, నమ్మలేకపోతున్నా. ఆ కింద నీకేం కనిపిస్తుంది? చాలా బెలూన్స్ ఉన్నాయి, కానీ రెడ్ కలర్ లో లేవు. అవి రెడ్ కలర్ లో లేనంత వరకు పర్లేదు. నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు Okay, ఉదయం ఇష్టంగా తీసుకునేది ఏంటో ఊహించుకో. కాఫీ, స్టార్బక్స్. స్టార్బక్స్. నిజంగానా? ఇదేదో జోక్ లా ఉంది. పైకి పంపండి. ఆ! నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ చూసి మాకు బాధేసింది. చాలా పోగొట్టుకున్నా. అందుకే వాళ్ళు ముందుకొచ్చి నీకోసం ఈ ఆకాశంలోనే ఒక సొంత స్టార్ బక్స్ ని ఏర్పాటు చేశారు. ఏంటి? నిజమే, ఈ ఛాలెంజ్ అయ్యేదాకా అలిసన్ తన సొంత స్టార్ బక్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఒక బరిస్టా కూడా. ఒక బరిస్టాతో సహా. లెట్స్ గో. నాకు చాలా ఎక్సైటింగ్ గా సో ఉంది. నా పేరు జోసాయా. నేను అలిసన్. ఈ ఛాలెంజ్ పూర్తయ్యేదాకా ఈ బారిస్టా ప్రతిరోజు ఇక్కడే ఉంటాడు. నా మొదటి సిప్ Oh ఇదిగో my God. ఈ ప్లాట్ఫామ్ మీద. నీ బ్రెయిన్ జివ్వుమంటుంది చూడు. థ్యాంక్ యూ. కానీ అలిసన్ లాగా మీరేమి 100 అడుగుల పైకి వెళ్ళక్కర్లేదు. మీకు మంచి కాఫీ కావాలంటే మీ దగ్గరలో ఉన్న స్టార్ బక్స్ కి వెళ్ళండి చాలు. అయితే ఇక్కడ చిన్న చిక్కు ఉంది. ఒక నిమిషం లైవ్, నువ్వు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. హే నోలన్, ఇలా రా. ఆల్ రైట్, నేను చెప్పేది తనకి వినిపించకుండా నువ్వు తన చెవిలో గట్టిగా అరవాలి, అర్థమైందా? హే, ఎలా ఉన్నావు? అరుస్తూనే ఉండి నోలన్, ఆపుకో. ఈ వీడియోని స్టార్ బక్స్ స్పాన్సర్ చేసింది, అందుకే మేము లిటరల్ గా ఆకాశంలో ఒక స్టార్ బక్స్ ని కట్టాం. విషయం ఏంటంటే వాళ్ళు మాకు $50,000 గిఫ్ట్ కార్డ్ కూడా ఇచ్చారు. స్టార్ బక్స్ ఇప్పటిదాకా ఇచ్చిన గిఫ్ట్ కార్డ్స్ లో ఇదే పెద్దది. అది తనకి దొరికితే తనకే సొంతం, దొరకకపోతే ఆ $50,000 గిఫ్ట్ కార్డ్ మీకే. మేము దీన్ని ఇక్కడ క్రేట్ వెనకాల పెడుతున్నాం. తనకి గిఫ్ట్ కార్డ్ గురించి అసలు ఐడియా లేదు, తనకేం తెలీదు. తనకి చెప్పాల వద్దనేది మీ ఇష్టం. హే నోలన్, స్టాప్ స్టాప్ స్టాప్. ఆల్రైట్ అలిసన్, తీసేయ్. మేము ఎవరికి కాల్ చేసామో చూడు. Oh my God. ఎలా ఉన్నావు? ఇక్కడ నుంచి బయటకు వచ్చాక దాని గురించి చెప్తాలే, కానీ అంత బాలేదు, నిజంగా అస్సలు బాలేదు. చూడు, నేను నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. దేవుడా. ఈ ప్లాట్ఫామ్ మీద $50,000 విలువైన ఒక స్టార్ బక్స్ గిఫ్ట్ కార్డ్ ఉంది. అది నీకు దొరకపోతే అది నాకు వచ్చేస్తుంది. No! నువ్వు ఈ ప్లాట్ఫామ్ ని మరీ చిన్నగా చేయడం మంచిగా జరిగిందిలే, ఎందుకంటే ఇప్పుడు వెతకడం ఈజీ అవుతుంది. ఓకే, ఈ ఐప్యాడ్ నాకు ఇస్తారా? No! ఓకే, ఎనీవేస్ నీ స్టార్ బక్స్ తో ఎంజాయ్ చేయి. Oh God. ఇక్కడ వెతకడానికి పెద్దగా ప్లేస్ కూడా లేదు. అది ఎక్కడుండొచ్చో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాను కదా, అసలు దాన్ని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటారు? నిజమా? అప్పుడే దొరికేసింది. సారీ యాంగస్, వెతకడం మొదలు పెట్టానో లేదో అప్పుడే అయిపోయింది. సో ఆ గిఫ్ట్ కార్డ్ నాదే. నాకు నిజంగా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ఇది నిజంగా లైఫ్ ని మార్చేస్తుంది. అలిసన్ కి ఇప్పుడు కాఫీ వల్ల ఫుల్ ఎనర్జీ వచ్చింది. తను నెక్స్ట్ బెలూన్ ని కొట్టడానికి ఫుల్ రెడీగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ పాటికి ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయింది. ఆ బెలూన్ని పైకి వెళ్లేదాకా దాన్ని కన్నార్పకుండా చూడాలి, ఎందుకంటే ఒకసారి అది అటు ఇటు కదులుతూ మనల్ని బోల్తా కొట్టిస్తుంది. ఏంటి నాతో జోక్ చేస్తున్నావా? అది దారుణం, అది నిజంగా చాలా దారుణం. నేను తీసేయగలిగిన ముక్కల అన్నింటిలో ఇదే బెస్ట్ నాకు అనిపిస్తోంది. నేను బాధపడట్లేదని చెప్తే గనక అబద్ధమవుతుంది. తీసేసిన వాటిలో నా గేమ్ కి రిస్క్ తెచ్చే మొదటి ముక్క ఇదే. ఆ ముక్క అక్కడ లేదన్న విషయం మర్చిపోయి నేను గనక నిలబడి వెనక్కి అడుగు వేస్తే ఇక అంతే సంగతి. అలిసన్ గనుక బెలూన్స్ మిస్ చేస్తూ ఉంటే రాబోయే ఇంకొన్ని రోజులు కూడా ఇంకా చాలా కష్టమైపోతాయి. ఇంకా 3 రోజులే. అస్సలు నమ్మలేకపోతున్నా. ఉదయం 9 వరకు నేను ఇక్కడే నిలబడతాను. నా గురంత గొప్పగా లేదని తెలుసు, కానీ మరీ అంత చెత్తగా కూడా లేదు. మా బారిస్టా కోట్ తెచ్చుకుంటే బాగుండు. ఇక్కడ పైన చలిగా ఉంటుందని నిన్నే చెప్పాను తనకి. అయ్యో, ఏ వద్దు, అయ్యో వద్దు.
నేను మీకు భలే దొరికిపోయాను. నేను అసలు రెడీగానే లేను. చేతిలో బిల్లు లేకుండా తనలా చూస్తూ ఎందుకు కూర్చున్నాను? ఆ బెలూన్ మీద అసలు బాణం వేయకపోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కూర్చుని గంటల తరబడి బాణం పట్టుకుని ఆ బెలూన్ కోసం చూడటం అంటే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. నా మీద నాకు ఇంకొంచెం నమ్మకం ఉంటే బాగుండేది. కానీ ఎందుకో తెలీదు, ఆ బెలూన్ని కొట్టలేననిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటపడ్డాక నాలో ఓపిక బాగా పెరుగుతుందని అనిపిస్తుంది. ఓ షూట్, ఓ షూట్, ఓ షూట్. నేను విసిరిస్తున్నా. యా, తను ఫ్లోర్ ని పోగొట్టుకుంటున్న స్పీడ్ చూస్తుంటే 29వ రోజు తను కింద పడిపోయేలా ఉంది. మళ్ళీ లోడ్ చేసుకోవడానికి నాకు టైం ఉండేది. ఓకే, నేను అదే ఈ సమయంలో చూస్తే తనకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తోంది. టైం గడుస్తున్న కొద్దీ నేను మరీ దారుణంగా తయారవుతున్నా. యాంగస్ గురించి, అతను ఛాలెంజ్ లోడిపోవడం గురించి నేను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నా. ఎందుకంటే నేను కనీసం గాల్లో ఉన్న బెలూన్స్ ని కూడా కొట్టలేకపోతున్నా. అది పాత నేను అది చేయగలిగేదాన్ని. కొత్త నేను కష్టపడుతున్నా. సో ఇప్పుడు నేను యాంగస్ కంటే ఏమీ గొప్ప కాదు. నా ఫ్లోర్ ని నేనే తీసేసుకుంటున్నా. బెలూన్ వైపు చూస్తూ గడపాల్సిన ఆఖరి రోజు ఇదేనని నాకు సంతోషంగా ఉంది. అలిసన్ ఆ బెలూన్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదు. మళ్ళీ మిస్ అయితే ఛాలెంజ్ కష్టం అవ్వడం మాత్రమే కాదు, తనకి ప్రస్తుతం ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా అదే. చివరికి రేపు నేను నేలని, భూమిని తాకుతాను. నేను లోపలికి వెళ్ళొచ్చు, కార్లో తిరగొచ్చు, మంచి టేస్టీ ఫుడ్ తినొచ్చు. అలిసన్, జిమ్మి ఇక్కడ ఎందుకున్నాడు? వెయిట్, ఆ విల్లు నా వైపు పెట్టకు. నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? వావ్, ఇక నీకు స్థలం లేకుండా అయిపోతుంది. నువ్వు ఆఖరి బెలూన్ ని వదిలేసాక నీకు చిన్న ట్విస్ట్ ఉంది. డూడ్, నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలుసు. హే నోలన్, చెప్పు, బెలూన్ ని వదిలేయ్. కొట్టునా? నో! తెలుసా, గాలి వల్ల అలా అయింది. నువ్వు అది మిస్ చేసావు కాబట్టి ఇక నీకు వీటితో పని లేదు. 15వ రోజు నీకు గుర్తుందిగా, యాంగస్ ని అవుట్ చేసిన బ్యాలెన్స్ బీమ్ గురించి చెప్తున్నా. ఓ యా, గుర్తుంది. నాకు 24 తెలుసు. గంటల్లో టైమర్ స్టార్ట్ చేయండి అని నేను చెప్తే గనక అప్పుడు నువ్వేమంటావు? నేను దాన్ని మళ్ళీ వెనక్కి తెస్తున్నా. దాని మీద నువ్వు అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తే నీ ప్రైజ్ మనీని డబుల్ చేస్తాను. Dude, నువ్వు ఇది చేస్తావని నాకు ముందే తెలుసు. కానీ నువ్వు కూడా యాంగస్ లా పడిపోతే నీకు కూడా అప్పుడేమీ దక్కదు. నువ్వు ఇలాగే చేస్తావని నాకు ముందే తెలుసు. $2,50,000 గ్యారంటీగా వస్తాయి. యా, లేదా $500,000 కోసం బ్యాలెన్స్ బీ మీద రిస్క్ చేస్తావా? గుర్తు పెట్టుకో, అది ఈజీగా ఉందని నువ్వే అన్నావు. తెలుసా, బెలూన్స్ అయిపోయాక టెన్షన్ పోతుంది అనుకున్నా, కానీ మళ్ళీ వచ్చేసింది. యా, పైగా ఇదివరకు కంటే ఎక్కువగా. $500,000 నిర్ణయం కోసం రేపు కలుద్దాం. అదిగో మొదలైంది. ఓకే గాయ్స్, నా బుర్ర అసలు ఏ మాత్రం పని చేయట్లేదు. నేను చేయగలనని నా ఈగో చెప్తోంది. లైఫ్ లో ఇంత డబ్బు అంత త్వరగా సంపాదించే ఛాన్స్ మళ్ళీ రాదు. రేపు నాకు చాలా పెద్ద రోజు, పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద డెసిషన్. సో ప్రస్తుతం నేను పడుకోబోతున్నా. గుడ్ నైట్ గాయ్స్. అలిసన్, కళ్ళు తెరువు, వెనక్కి తిరుగు. నీ ఫ్రెండ్ తీసుకొచ్చా, తను వెళ్ళొచ్చాడు. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. Yeah, ఇది crazy. తెలుసా, నన్ను చూసి ఆశ్చర్యపోయావా? రెడ్ డ్రెస్ లో ఉన్నా లేకపోతే గుర్తుపట్టలేను. నిజంగా నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇంకా నువ్వు అక్కడ చూస్తే అది యా, $2,50,000 వచ్చే 10 నిమిషాల్లో ఆమె ప్రైజ్ మనీకి జత కాబోతున్నాయి. నీ మనసులో ఏముంది? నిజానికి నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అటు వెళ్ళి ఆ చెక్ తీసుకుని వెనక్కి రావడమే. నాకు తెలుసు, కానీ నేను చేయగలనని నా ఇగో చెప్తుంటే నాకు చిరాకేస్తుంది. తను పడిపోయినప్పుడు నువ్వే అన్నావుగా, ఆ క్లిప్లు చేయండి. నువ్వు దాటగలవని నాకు అనిపిస్తుంది. నువ్వు చేయగలవని. అవును అన్నాను, తెలుసు. అది ఈజీ అన్నా. కానీ నువ్వు కష్టం అనిపించేలా అది చేసావు. నిజంగానే కష్టం, నేను చెప్తున్నా కదా, చాలా కష్టం. కానీ నువ్వు ఇది చెయ్యాలా వద్దని మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. లేదు, ఇది నిజంగా చాలా పెద్ద డెసిషన్. నువ్వు చాలా దూరం వచ్చావు. నేను దాని మీద నిలబడచ్చా? తప్పకుండా, కానీ ఇది చాలా పెద్ద డెసిషన్ అని నాకు తెలుసు. అందుకే నీ బ్రదర్స్ ని కూడా ఇక్కడికి రప్పించాను. No, మీరు అలా అదిగో ఎందుకు అక్కడ. చేశారు? $2,50,000 కోసం తన బ్యాలెన్స్ బీ మీద దాటాలని మీరు అనుకుంటున్నారా? హే, నువ్వు చేయగలవని నీకు అనిపిస్తే నువ్వు చేయి. ఓకే, నన్ను ఆ బీమ్ మీద నిలబడనివ్వండి. ఓ, తను నిజంగా చేస్తుందా? ఓ, అలా చేసినందుకు నాకు చిరాగ్గా ఉంది. ఒకవేళ నువ్వు ఇది చేయాలనుకుంటే చేసేయ్. Dude, నాకు ఒక ఆల్మండ్ లాటా ఇస్తారా ప్లీజ్? నేను చేయగలను అనుకుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఓకే బ్రో, నేను వెళ్తాను. నువ్వు చేస్తావా?
నాకెందుకు ఏడుపు వస్తుంది ఏడోకు ఏడోకు నువ్వు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా సరే పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడా నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ గడిపిన ఈ 30 రోజుల్లో తను ఎన్నో కష్ట సుఖాలు చూసింది, కానీ ఒక్కసారి కూడా ఏడవడం నేను చూడలేదు. నేను కింద పడ్డప్పుడు కూడా నువ్వు ఏడవలేదు. దానికంటే ఇది ఎందుకు ఎక్కువ బాధ ఉంది? ఓ ఈ నిర్ణయం నచ్చలేదు. ఆలిసన్, నువ్వే నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తాం. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా ఈ ఛాలెంజ్ ని నేను పూర్తిగా చేయాలనుకుంటున్నానని. మీకు అర్థమవుతుందా? అవును. అండ్ నాకేమనిపిస్తుందంటే ఖాళీ చేతులతో వెళ్ళడం కంటే ఎంతో కొంత తీసుకుని వెళ్ళడం అదే కరెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను నిజంగా ఆ బీమ్ ఎక్కి కింద పడిపోతే, ఇక ఇంటికి ఏమీ తీసుకెళ్ళలేకపోతే నేను ఓడిపోతాను. కానీ ప్రపంచం ముందు నువ్వెంత గ్రేట్ గా ఉంటావో ఒకసారి ఊహించుకో. చేస్తానని చెప్పి చేసి చూపించి నిజంగా అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావంటే అది నిజంగా ప్రపంచంలోనే గొప్ప విజయం అవుతుంది. అది వినడానికి బాగుంది. మొత్తం అందరి ముందు. నేను చేయగలను అనుకోవడం నాకే నచ్చలేదు. ఆ బీమ్ని చూడగానే అమ్మ నా వల్ల కాదని అనిపిస్తే బాగుంది. అలిసన్, నీ నిర్ణయం ఏంటో చెప్పు. గ్యారంటీగా వచ్చే 250 grand ప్లస్ నీ $50,000 స్టార్ బక్స్ గిఫ్ట్ కార్డ్ తీసుకుని వెళ్తావా, లేదా నీ ప్రైజ్ మనీకి నీకు $2,50,000 కలపడం కోసం ఉన్నదంతా రిస్క్ చేస్తావా? అది ఖచ్చితంగా చేయొచ్చు. నోలన్, ఆ చెక్ పట్టుకున్నా. నువ్వు అతన్ని ఆ చెక్ కిందకి వదిలేమని చెప్తే ఇక డీల్ ఆగిపోయినట్టే. నీ 250 grand కింద పడిపోతుంది. నువ్వు ఆ $2,50,000 ఆ $50,000 స్టార్ బక్స్ గిఫ్ట్ కార్డ్ తీసుకుని ఇంటికి వెళ్తావు. అంతకు మించి ₹1 ఎక్కువ రాదు. నీ సమాధానం ఏంటి? నోలన్ నువ్వు ఆ చెక్ వదిలే. పక్కన ఏంటి? పక్కనే నోలన్ విసిరే. ఇదిగో వదిలేస్తున్నా. ఆల్రైట్, అదిగో నీ $1 million వెళ్తున్నాయి. అంటే నువ్వు అఫీషియల్ గా $2,50,000 గెలిచినట్టే. నాకు సంతోషంగా ఉంది. కానీ మనందరికీ ఆసక్తిగా ఉంది కదా, తను అక్కడికి వెళ్ళి తిరిగి రాగలదా లేదా అని. నేను కింద పడిపోవాలనుకుంటున్నా. చేస్తుందో లేదో చూద్దాం. ఇది సరదా కోసం మాత్రమే. తను చేసినా సరే తను గెలుచుకున్న డబ్బు తప్ప నేను ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇవ్వను. ఓ, తను దీన్ని చాలా ఈజీగా చేస్తోంది. ఓ మై గాడ్. ఓ గో గో. బ్యాలెన్స్ చేసుకో. నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. సరిగ్గా అక్కడే యాంగిల్స్ పడిపోయాడు. నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను. నిజంగా నేను మంచి. తను నా ఆఫర్ ని కాదనుకుని ఎంత అవును. అదృష్టవంతురాలైందో. నిజంగా నీ ఈగో మాట వినకూడదంటానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈ రోజు నేను దాదాపు దాని వల్ల మోసపోయేదాన్ని. అలా జరుగుంటే చాలా డబ్బు పోగొట్టుకుని కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. అది చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ బదులుగా నవ్వుతున్నాను, డబ్బులతో ఇంటికి వెళ్తున్నానని. దీంతో అలిసన్ గెలుచుకుంది $2,50,000. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఈ వీడియో చాలా బాగుంది.